సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని అన్నారు హోంమంత్రి అనిత. పోలీసులు చూసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అపశృతులకు చోటివ్వద్దన్నారు. దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేకమైన టీంలు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆత్రేయపురం గ్రామం ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఈ రోజు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుకుంటున్నానండి, అందరినీ కూడా ఈ పండగ 3 రోజులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఎక్కడ ఎటువంటి అపశృతులు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ పోలీసులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని కూడా ఫాలో అవ్వాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుందో సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోండి. ఏ పండుగ జరుపుకున్నా కూడా దయచేసి పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కడా కూడా ఎటువంటి అపశృతులు కూడా జరగకూడదు. అదొక్కటే మేము కోరుకుంటున్నాం.